ఏ దేశంలోనైనా సరే మన భారతదేశం గురించి ఎంతో గొప్పగా, ఎంతో ప్రాధాన్యతతో చెప్పుకుంటారు అందరూ. భారతదేశం గొప్పతనం గురించి మన భారతదేశంలోని ఎన్నో పురాతన స్టోరీలు ఉన్నాయి. పవిత్ర స్త్రీ గురించి, స్త్రీ అంటే ఏమిటి అని అర్థం చెప్పిన దేశం మనది. అలాగే సతీ అనసూయ, సీతాదేవి మన పుణ్యభూమిలోని పుట్టి ఎంతో సంస్కారంతో మన దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టిన సతీమణులు ఎంతోమంది ఉన్నారు. ఆ దేవతల వల్లే మనకి ఎంత మంచి పేరు వచ్చింది మన భారతదేశానికి. అవునా? ఇప్పుడు జనరేషను మన భారతదేశానికి ఏమి చెప్పాలనుకుంటున్నారు, ఏ ఏ స్థితికి దిగజార్చాలనుకుంటున్నారు మన భారతదేశాన్ని. విదేశాల్లోని కూడా మన భారతదేశం గురించి ఎంతో గొప్పగా, ఎంతో అనురాగంతో, ఆప్యాయతతోటి నేను కెనడాలో ఉంటాను. రామాయణం గురించి, మహాభారతం గురించి, సతీ సావిత్రి అనసూయ గురించి చెప్తే వాళ్ళు అంటారు, ఓ రియలీ గుడ్ యువర్ కంట్రీ. చాలా చాలా పురాతన కట్టడాలేటి, పురాతన స్టోరీలేటి. ఈ స్త్రీ అంటే ఇలాగే ఉండాలన్న సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. మంచిగా బట్టలు వేసుకోవాలి, మంచిగా ప్రవర్తించాలి, మంచిగా అందరితోటి ఉండాలి, మంచిగా అందరితోటి మాట్లాడాలి. అలాగా అందరినీ కలుపుకొని జీవించాలి. నీకు ఒక విషయం మంచి జరిగిందంటే నలుగురికి పంచాలి. అలాగే వాళ్ళు బాధల్లో ఉంటే వాళ్ళు ఓదార్చాలి. అలాంటి భారతదేశంలో మనం పుట్టి మన భారతదేశ పేరును చెడగొడుతున్నాం. ఏ భారత స్త్రీ అయినా భర్తను చంపుతుందా, ప్రియుని చంపుతుందా, తల్లిదండ్రులను చంపుతుందా? ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపుతున్నారు. అలాగే ప్రియుడి కోసం భర్తలను చంపేస్తున్నారు, పిల్లలు చంపేస్తున్నారు. ఏటి ఈ సమాజం? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఈ సమాజంలోని ఒక స్థానం, గౌరవం ఉన్న దేశం మనది. సరపకండి అమ్మా మన భారతదేశ గౌరవాన్ని. మన భారతదేశ పౌరత్వం మనకి ఎంతో నేర్పింది మన భారతదేశం. సతీ సావిత్రులు, అనసూయలు, సీతాదేవి, ఈ పురాణాలు మనకి, మహాభారతం, రామాయణం, ఇవన్నీ భగవద్గీత మనకి నేర్పిన మంచి తీసుకోండి, చెడ్డను వదిలేయండి. మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఒగ్గేయండి అమ్మా. మీకు భర్తతో ఉండాలని లేదా? ఒగ్గేయండి. మీ మార్గాన్ని మీరు బతకండి. నీ భర్త మార్గాన్ని మీ భర్త బతుకుతాడు. నీ తల్లిదండ్రులు చంపడం ఏంటి? జన్మనిచ్చిన తల్లిదండ్రులు చంపుతారా? తోడబుట్టిన పిల్లల్ని చంపుతారా? తోడబుట్టిన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని చంపుతారా? ఎక్కడ పోతుంది మన భారతదేశం? మన భారతదేశం గురించి ఎంతో గొప్పగా చెప్పిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు దేశ విదేశాల్లో. అలాంటి వాళ్ళు ఈరోజు మన సోషల్ మీడియా చూసి ఊసుకుంటున్నారు. నేను ఇక్కడ మన భారతదేశం అని చెప్పుకోవడానికి కూడా నా సిగ్గుగా ఉంది. భారతదేశం కంట విదేశాల్లోని ఎంతో సంస్కారంతో, ఎంతో
శుభ్రంగా బతుకుతున్నారు. వాళ్ళ కల్చర్, వాళ్ళ పద్ధతి, పిల్లలకు నేర్పే విధానం ఇలా టచ్ చేస్తా చాలు సారీ అని చెప్తారు. మన దగ్గర కొట్టుకొని ఫ్రీ బస్ వచ్చిందంటే కొట్టుకొని చేస్తున్నారు. ఆ పక్కన నుంచి వాటర్ వచ్చిందంటే కొట్టుకొని చేస్తున్నారు. సమాజానికి ఏంటి నేర్పుతారు మీరు? మంచిగా బతకడం రాదు, మంచిగా జీవించడం రాదు. ఎందుకు మన బతుకు? దేనికోసం? యవ్వనంగా ఉండిపోతారా జీవితకాలం? డబ్బు ఉంటే మన దగ్గర జీవితకాలం డబ్బు ఉండిపోద్దా? డబ్బు శాశ్వతం కాదు, యవ్వనం శాశ్వతం కాదు, అందం శాశ్వతం కాదు. అది ఎప్పటికైనా సరే మనతో పాటే మట్టిలో కలిసిపోవాల్సిందే. మన భావి తరాలకు మనం ఏంటి నేర్పుతాం? పుట్టి పిల్లలకి మనం ఏంటి ఇస్తాం? మన వారసత్వం మన దగ్గర నుంచి ఏంటి నేర్చుకుంటారు? మనమే క్రూరత్వంగా, మానవత్వం లేకుండా పిల్లలు చంపేసి, మగుడిని చంపేసి, ప్రియుని చంపేసి, తల్లిదండ్రులు చంపేసి, అందరినీ చంపేసి మనం ఏటిస్తాం? భారతదేశంలోని మన పిల్లలకి ఏటిస్తాం చెప్పండి? పిల్లలకి అనగల్లా సరిపోదు, వాళ్ళకి బుద్ధి, విద్య అన్నీ మంచిగా నేర్పించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళా శుభ్రంగా బతకాలి. అప్పుడే మనకి పేరు ఉంటుంది. వాళ్ళు పిచ్చేసాలు వేసుకొని పిచ్చి పనులు చేస్తే మనకేం పేరు ఉంటుంది చెప్పండి? ఎప్పుడైనా సరే మన పిల్లలు, మన భారతదేశం, మన దేశం గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇది మా కల్చరు, మేము ఎక్కడున్నా సరే ఇది మా పద్ధతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు మా భారతదేశం అని చెప్పాలి. నిండా బట్టలు వేసుకొని శుభ్రంగా ఉండి, మంగళసూత్రాలు ప్రతిదీ మంగళసూత్రం తీసేయడమే, కాళ్ళు మట్టిలు తీసేయడమే. సమాజానికి ఏంటి నేర్పుతారు మీరు? కాళ్ళకి గజ్జలు ఉండవు, మెట్లు ఉండవు, చేతికి గాజులు ఉండవు, నుదుటికి బొట్టు ఉండదు. అయ్యేం అడ్డమ్మా మీ జాబులకి? జాబు చేసినా గాజులు అడ్డం కాదు, బొట్టు అడ్డం కాదు, మెట్లు అడ్డం కాదు, మంగళసూత్రం అడ్డం కాదు. అన్నీ పక్కన పెట్టేసి మొండమోపుల్లా తయారయ్యి మొండమోపుల్లాగా వెళ్తున్నారనమాట. ఈ సుమంగళిగా ఉండడం ఎంతో గొప్పతనం అన్నమాట. సుమంగళిగా ఉండడం, సుమంగళిగా బ్రతకడం, సుమంగళిగా చచ్చిపోవడం కూడా ఎంతో రాసి పెట్టుకొని ఉండాలి. రాసి పెట్టుకొని ఉంటేనే కానీ సుమంగళి సావు రాదు ఎవరికి. సుమంగళిగా చనిపోవాలని, సుమంగళిగా నిండు నూరేళ్ళు ఉండాలని, సుమంగళిగా రోజు నిన్ను చూసి ఒక దేవత అనుకోవాలి ఎవరైనా. నీకు చేతులెట్టి దండం పెట్టాలి. అప్పుడే నీకు వాల్యూ పెరుగుతుంది నీ బతుక్కి. నేను తినేసాను, నేను సంపాదించుకుంటున్నాను, నాకు ఎవడవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బ్రతుకుతాను అంటే నీ జీవితానికి అర్థం ఉండదు. నువ్వు అడవిలో ఉండు, అడవిలో ఉంటే సరిపోద్ది. జనాల చుట్టూ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ఎవరు నాకు హెల్ప్ చేయవసరం లేదు, నాకు నేనే సాటి అనుకున్న తల్లులకి నేను ఇదే చెప్తున్నాను. మీరు ఏ అడవుల్లోనో బతకండి, ఎవరు అవసరం లేదనుకుంటే. తల్లిదండ్రులు ఇంపార్టెంటు, భర్త ఇంపార్టెంటు, బిడ్డలు ఇంపార్టెంటు. మనం చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? మన వారసత్వాన్ని ఎవడు తీసుకుంటాడు? మన పిల్లలు తీసుకుంటారు. మనం చెడ్డ పనులు చేసేసి, భర్తలు చంపేసి, పిల్లలు చంపేసి, తల్లిదండ్రులు చంపేసి, అందరిని చంపేసి మనం ఏమి మోసుకెళ్తాం? ఏటి తీసుకెళ్తాం? చెడ్డ పేరు తప్ప. సోషల్ మీడియా చుట్టూ మీ చుట్టే తిరుగుతుంది సోషల్ మీడియా.
చెడ్డ పనులు చేసే వాళ్ళకి నోరు ఎక్కువ. ఆ నోరుకి భయపడి జనాలు ఎవ్వరూ అలుగుస్తారు, దీనికి దండం అనే సొగ్గేస్తారు. నాకు చూసి అందరూ భయం పడతారు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే బ్రతుకుతానని బతికేస్తారు. అది ఒక బ్రతుకు కాదు. నీకు దండం పెట్టి చెప్తున్నానమ్మా, మన భారతదేశం పరువు మర్యాద తీయకండి. ఓకే, బాయ్.